ఇక కరీంనగర్ నుంచి మా ప్రతినిధి సంపత్ కూడా లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అక్కడ కూడా భూ ప్రకంపనలకు సంబంధించి కొంతమంది ఎక్స్పీరియన్స్ చేశామని కాస్త కంగారు పడి బయటకు వచ్చామని చెప్తున్నారు. సంపత్ చెప్పండి, ఎవరైనా మీతో మాట్లాడడానికి ఇప్పుడు రెడీగా ఉన్నారా ఆ భూ ప్రకంపనలకు సంబంధించి? ఎగ్జాక్ట్లీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉదయం 7:20 భూ ప్రకంపనలు వచ్చాయి. ముఖ్యంగా కరీంనగర్, పెద్దపల్లి, సుల్తానాబాద్ దాదాపున అన్ని ప్రాంతాల్లో కూడా 3 నుంచి 4 సెకండ్లు ఒకేసారి షేక్ అయింది. దీంతో ప్రజలందరూ కూడా పరుగులు తీసి బయటకు వచ్చారు. అసలు ఏమి జరిగిందో అర్థం కాని ఒక టెన్షన్ వాతావరణం అయితే కనబడింది. చాలా వరకు ఎవరైతే టీవీలన్నీ షేక్ అయి ఇంట్లో ఉన్న పాత్రని కూడా షేక్ అయిన పరిస్థితి కనబడుతుంది. కొంత సింగరేణి పారిశ్రామిక ప్రాంతం రామగుండంలో కొంత ఎక్కువ కూడా ప్రకంపనలు వచ్చినట్టు కూడా స్థానికులు చెప్తున్నారు. ఎప్పుడైతే 7:20 ప్రకంపనలు వచ్చాయో అప్పటి నుంచి అందరూ కూడా జనమంతా బయటకు వచ్చారు. ప్రస్తుతం నేను కరీంనగర్లోని రామచంద్రపూర్ కాలనీలో ఇక్కడ కూడా 4 నుంచి 5 సెకండ్లు కూడా షేక్ అయింది. దీంతో మహిళలు, పిల్లలు అందరూ కూడా బయటకు. మీరు వీడియో ఎడిటింగ్ అండ్ థంబ్నెయిల్ డిజైనింగ్ ని నా నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏమి జరుగుతుంది ఒక ఉత్కంఠమైన వాతావరణం అయితే కనబడుతుంది. చాలా మంది ఆందోళన కనబడుతుంది. ఎవరైతే కొంతమంది స్థానికుల వారితో నేను ఒకసారి మాట్లాడుతాను. అంటే ఏ సమయంలో ప్రకంపన వచ్చాయి, ఆ సమయంలో మీకు ఏమనిపించింది? ఒక సెకండు నేను కుర్చీలో కూర్చున్నా, కదులుతుంది, పిల్లలు ఎగురుతుండగా ఆ సౌండ్ బాగా దుమ్ దుమ్మని సౌండ్ అని వినబడ్డది, కదిలింది, ఒక్క సెకండ్ కదిలింది. అంటే అప్పుడు అంతా పిల్లలంతా భయపడి పరుగులు తీసారు. అంటే మీరు ఆ సమయంలో ఎక్కువ ఏ టైంలో ఎంతసేపు ఆ ప్రకంపనలు వచ్చినట్టు మీకు అనిపిస్తుంది? నేను వాకింగ్ పోయి వచ్చి ఆ సోఫాలో కూర్చొని టీ తాగుతున్నా. అప్పుడే ఏంటంటే ఒకసారి ఇట్లా సోఫా కదిలినట్టు అనిపిస్తే బయటకు వచ్చి చూసేవారికి ఏంటంటే బయట కూడా షేక్ అవుతుంది. అప్పుడే మా ఇంట్లో మా మిస్సెస్ను, మా పిల్లలందరినీ తీసుకొని రోడ్ల మీదకి వచ్చి అందరినీ మా గల్లీ వాళ్ళు ఇటు అందరు రోడ్ల మీదకి వచ్చి చాలా ఆందోళన చెందిర్రు. ఇది మనం అంటే నా జీవితంలో ఏంటంటే ఈ ఎర్త్ కేక్ అనేది, ఈ భూకంపం అనేది ఇదే ఫస్ట్ టైం చూడలేదు. కానీ మనకు భూకంపం రాదు అనేది ఒకటి ఉంది తెలంగాణ, మన సైడ్ పీఠభూమి. కానీ భూకంపం వచ్చేవరకు చాలా భయమైంది సార్. ఇప్పుడు మరి మళ్ళీ వస్తుందా అని చెప్పి అందరూ పిల్లలు అందరూ భయపడుతుర్రు. ప్రకంపనలు వచ్చి అప్పటి నుంచి కూడా బయటకు వచ్చారు. ఇంకొంత ఆందోళన, భయం కనబడుతుందా మీకు? మాకు సోఫాలో కూర్చున్నాను, ఒకటేసారి షేక్ అయినట్టు అనిపించిన వెంటనే బయటకు వచ్చాము. మెట్లు దిగి కిందికి వచ్చేసరికి ఒక రకమైన వైబ్రేషన్ కనిపించింది మాకు. భయంతో అసలు పరుగులు తీసాం బయటకు. సంపత్ ఒక్క నిమిషం. ఓకే మీరు చెప్పింది వాస్తవము. చెప్పండి. మీరు చెప్పింది వాస్తవం. ఎందుకంటే సింగరేణిలో ఎక్కువ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులు ఉంటాయి. అంతేకాకుండా దీని కారణంగా కొంత అక్కడ కూడా భూమికి కొంత డేంజర్ జోన్లో ఉంటుంది. కాబట్టి అక్కడ ఏ చిన్నపాటి కనీసం 2 నుంచి 3 సెకండ్లు కూడా షేక్ అయినప్పుడు కూడా దాని ఎఫెక్ట్ అయితే బాగా కనపడుతుంది. అంటే సింగరేణి పారిశ్రామిక ప్రాంతంలో 70 కిలోమీటర్ వరకు కూడా దాని ప్రభావం కనబడి, ముఖ్యంగా సుల్తానాబాద్లో కేవలం 3 నుంచి 4 సెకండ్లు మాత్రమే ప్రకంపనలు వచ్చాయి. కానీ జనము ఒకేసారి భయపడ్డారు, ఎక్కడికక్కడ షేక్ అయినాయి. అంటే ముఖ్యంగా సింగరేణి పారిశ్రామిక ప్రాంతం దీని ప్రభావం ఉంటుంది. దీంతో చాలా మంది కార్మికులు బొగ్గు బావులకు దిగాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే ఉదయం షిఫ్ట్ అంతా కూడా అందరూ అప్పుడే బావుల్లోకి వెళ్తారు, ఓసీపీలోకి వెళ్తారు. కానీ ఎగ్జాక్ట్లీ 7:20 ఒకేసారి ప్రకంపనలు వచ్చాయి. కానీ సింగరేణిలో దాని ప్రభావం ఉంటుంది. ఎక్కడైతే సింగరేణి పారిశ్రామిక రామగుండం ఉందో అక్కడ నుంచి సుమారుగా 70 కిలోమీటర్ వరకు కూడా ఈ ప్రకంపనల ప్రభావం అవుతుంది. చాలా మంది ప్రజలు ఇంకా భయపడే పరిస్థితి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కనబడుతుంది.